హలో మై డియర్ స్టూడెంట్స్, మనం అడిషన్ చేయాలంటే ప్లస్ సింబల్ని యూజ్ చేస్తాం కదా. ఈ సింబల్ని యూజ్ చేస్తాం. ఈ సింబల్ లేకుండా, అలాగే అడిషన్ అనే వర్డ్ని యూజ్ చేయకుండా మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఎలా అడిషన్ చేయొచ్చో చూపిస్తాను చూడండి. ఇవి కాలమ్స్ కదా. కాలమ్స్ వచ్చి ABCD ఇలా అనుకోవాలి. రోస్, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ రో. సో నీలిమ తెలుగు మార్క్స్ 98 ఎక్కడ ఉంది అంటే ఎలా చెప్పాలి? ABCD D1 D2 D2లో ఉన్నాయి అని చెప్పాలి. ఓకే, D2 నుంచి ఎక్కడి వరకు? EFGHI I2 వరకు. I2 వరకు ఏం చేయాలి? మనము అడిషన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి? లేఅవుట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫార్ములా ఆప్షన్ ఉంటుంది. ఈ ఫార్ములాకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ లోపల లెఫ్ట్ అనే వర్డ్ ఉంది కదా. బ్రాకెట్లో ఏ వర్డ్ ఉన్నా సరే ఆ వర్డ్ని తీసేసేయండి. ఏదైనా సరే ఆ వర్డ్ని తీసేసి ఎక్కడి నుంచి అని చెప్పాం? D2 నుంచి D2 అని ఇచ్చి D2 ఇచ్చి కోలన్ ఇవ్వండి. అంటే D2 నుంచి ఎక్కడి వరకు అన్నాము? ABCDEFGHI ABCDEFGHI I2 వరకు. I2 వరకు సోషల్ అనేది ఎక్కడ వరకు ఉందండి? సో I2 వరకు మనము అని చెప్పి ఇచ్చామనుకోండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు, అది ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ లోపల D2 నుంచి I2 వరకు అని ఇచ్చేసి ఓకే ఇవ్వండి. అంతే, టోటల్ వచ్చేస్తుంది. ఓకే, ఇంతే.